సునాదస్వరము జూలై 10. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107, 20. మన దేవుడు తన వాక్కును పంపించి మనల్ని బాగు చేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి గుంటలో పడిపోయిన స్థితి అయినా దేవుడు విడిపించే దేవుడు. మరి ఆయన్ని ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన విడుదల, స్వస్థతను కలగచేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చదివినప్పుడు రాజైన హిజ్కియా మరి మరణకరమైన రోగంతో ఉన్నాడు. మరి అటువంటి సమయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు చెప్పాడు. నీవు మరణమవుతావు, నీళ్లను చక్కపరుచుకోమని చెప్పినప్పుడు మరి ఆయన రాజు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. అప్పుడు మరలా ప్రవక్తను పంపించాడు. నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థనని అంగీకరించాను, మరి 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తానని యెహోవా దేవుడు తన ప్రవక్త ద్వారా మాటను పంపించాడు. ఆ మాట రాగానే మరి హిజ్కియాకు స్వస్థత, విడుదల కలిగింది. ఆ మరణకరమైన రోగం నుంచి ఆయన విడిపించబడ్డాడు. మరి దేవుని మాటకు అంత శక్తి ఉంది. తన వాక్కుని పంపించి ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక శతాధిపతి యేసుక్రీస్తుతో ఈ మాటలు చెప్పాడు. ప్రభువా, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెప్పాడు. మరి ఆ శతాధిపతి యేసుక్రీస్తు మాటకున్న శక్తిని తెలుసుకున్నాడు. ఆ మాట యందు విశ్వాసం ఉంచి నీవు మాట మాత్రం సెలవిస్తే చాలని చెప్పాడు. మరి యేసుక్రీస్తు ఆ మాటలు విని ఆశ్చర్యపడి నీ విశ్వాసం చొప్పున జరుగుతుందని చెప్పినప్పుడు ఆ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. మరి దేవుని మాటకు అంత శక్తి ఉంది. మరి యేసుక్రీస్తు ఒక మాటను పలికినప్పుడు స్వస్థతను, విడుదలను మనం పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, ఈ రోజున ఎటువంటి రోగమైన, వ్యాధులైనా, మరణకరమైన స్థితి అయినా దేవుడు తప్పక విడుదలిస్తాడు, స్వస్థతిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. ఆయన తన వాక్కును పంపించి మనకు స్వస్థతిస్తాడు, మనల్ని బాగుపరుస్తాడు. మనం పడిన గుంటల్లోంచి మనల్ని విడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన మాట ద్వారా స్వస్థతను, విడుదలను, మనం సమస్తమైన మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి ఏ వ్యాధి, ఏ మరణకరమైన స్థితి అయినా మీ వాక్కును పంపించి బాగు చేయండి. వారు పడిన గుంటల్లోంచి విడిపించి ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.